మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. తుపాకీ చేతిలో పట్టుకుని అమాయకులను పొట్టన పెట్టుకున్నోళ్లతో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. మావోయిస్టులు మందుపాత్రలు పెట్టి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా ఎంతో మంది నాయకులను చంపారన్నారు. అమాయక గిరిజనులను ఇన్ఫార్మర్ల పేరుతో అన్యాయంగా కాల్చి చంపి ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చారని చెప్పారు. మావోయిస్టులను కాంగ్రెస్ పార్టీయే నిషేధించిందని గుర్తు చేశారు. కరీంనగర్ కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు బండి సంజయ్. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 51% ఉన్నటువంటి కులగణను బీసీలను ఏం చేసింది? వాళ్ళని తగ్గించి 42% ఇస్తామని చెప్పన్నారు. 42%లో 10% ముస్లిం తీసేస్తే 32% వస్తుంది. ఆల్రెడీ 27% ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసింది ఎంత? బీసీలకు ఇచ్చింది ఎంత? ఇంకా 5%. 10% ముస్లిం తీసేస్తే బీసీలకు ఇచ్చింది కేవలము కాంగ్రెస్ పార్టీ 5% మాత్రమే పెంచింది. గతంలో సమగ్ర సర్వే కుటుంబ రిపోర్టు తీసుకుపోయి కేసీఆర్ సార్ ఫామ్ హౌస్లో పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇళ్లలో పెట్టుకున్నారు. దానివల్ల ఏం సాధించారో ఏం లేదు. దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న కులగణనకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కులగణనకు అంతు పొంతు లేదు. దానికి దీనికి సంబంధమే లేదు. ఏం చేస్తామో చేసి చూపడతాం. మేము ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఏ జరిగినా మేమే చేస్తామని చెప్పి టీవీలలో బ్రేకింగ్ తీసుకోవడము, ప్లాన్ ప్రకారం అందరూ స్టేట్మెంట్ ఇప్పించుకోవడం, మినిస్టర్లతో మాట్లాడియడము, ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల లోపల ఈ వ్యతిరేకత పోదు. మన దేశంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఎందుకు అమలు అవుతలేవు? 6 గ్యారెంటీల గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏమని 6 గ్యారెంటీలు? మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు? సామాజిక కొంత చూస్తున్నట్టారు. ఇది ఎక్కడ పద్ధతి? వాళ్ళు మైండ్స్ని పెట్టినరు పోలీసులు చంపడానికి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులను నిషేధించింది. మీ ప్రభుత్వం, మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుచుకోకుండా దాని సామాజిక కొంత చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే, ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులను నిషేధం తొలగించే దమ్ము మీకుందా? మరి ప్రజలు తిరగబడతారు ఇవాళ. కానీ దాని గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు. గిరిజనులు ఎవరు పోలీసులను చంపరు. గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు. గిరిజనులు ఎవరు అమాయకులను చంపరు. గిరిజనుల చేత తుపాకులు ఉన్నాయి కాబట్టి అనేక మంది అమాయకులను చంపారు. కూడా దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతో, నిషేధింపబడిన సంస్థతో ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి దాని మీద చెప్పాలి. తప్పకుండా అన్ని రాష్ట్రాలకు ఆల్రెడీ కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. వీసా గడువు ముగిసినటువంటి, వీసాలు లేకుండా, పాస్పోర్ట్ లేకుండా ఎవరైతే ఉన్నారో అందరినీ పంపించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రంలో చాలా సీరియస్ నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో తూతూ మంత్రంగా సాగుతున్నది. ఇప్పటికి చాలామంది పాస్పోర్ట్ లేకుండా, వీసాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్నారు.